అందరికీ నమస్కారం. తెలంగాణ సమాజానికి 25 ఏళ్ళుగా నేను సుపరిచితుని. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ బాధ్యతలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఎథికల్గా వాల్యూతో ఉండాలని చెప్పి కోరుకుంటాను. నేను 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన. 2018 సెప్టెంబర్ వరకు నేను ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది నీళ్ల కోసం, నిధుల కోసం, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి సాధించుకున్నాం. 2005లో ఆనాటి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా తుమ్మిడిహట్టి చేవెళ్ల ప్రాజెక్టుని ఆనాడు ప్రపోజ్ చేసింది. దాని విలువ 2006-7లో దాని విలువ 16,500 కోట్ల రూపాయలు. తుమ్మిడిహట్టి చేవెళ్ల ప్రాజెక్టు. ఆ తదుపరి 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకు పెంచారు. ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర 152 ఫీట్లు బరాజు కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు మునుగుతైన నెపంతో ఆనాడు శాంచురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 148 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసిండు. మంత్రివర్గ